పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బేగం బజార్లో ఉన్నాము, ఛత్రి ఏరియాలో ఉన్నాము. మార్వాడి గో బ్యాక్ అని అంటున్నారు, మరి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, నేను మా దేవుడికి మొక్కి వాళ్ళకి సద్బుద్ధి రావాలని చెప్తున్నా. మావాడి గో బ్యాక్ అంటే ఓకే, ఫస్ట్ మీరు రోహింగ్యా గో బ్యాక్ చెప్పండి, బంగ్లాదేశీ గో బ్యాక్ చెప్పండి, పాకిస్తానీ గో బ్యాక్ చెప్పండి. వాళ్ళు ఇక్కడ మేము ఇక్కడ అక్కడ మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకుని ఇక్కడ పని చేస్తున్నారు కదా. గోల్డ్ పని చేస్తున్నారు, కుకింగ్ పని చేస్తున్నారు, ఇంకా అన్ని చోట్ల వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళకి చెప్పండి ఒకసారి గోవా కానీ మీకు వాళ్ళు ఎట్లా మళ్ళీ మీ టీటా చేస్తారు అది చూడండి. మీ ఇంట్లోకి గుసాంచి మళ్ళీ అది అన్ని బట్టలు ఉన్నాయి కదా తీసి కొడతారు వాళ్ళు షామ్కి. మేము అగ్నెస్ట్ ఎవరికి లేము, మేము శాంతి ప్రకారంగా బిజినెస్ చేస్తున్నాము. మా ఇంట్లో చిన్నప్పుడు అక్కడి నుంచి మాకు చెప్తారు, అరే పని చేసుకో, అరే నువ్వు చదువుకో, నీకు జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తుంది. నేను ఒక క్వశ్చన్ పెడుతున్నా. మా మావడి ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ, మా కార్పొరేటర్ ఉన్నారు ఇక్కడ, మేము ఏదైనా పెద్ద ఇక్కడ మన ఏదైనా గవర్నమెంట్ జాబ్లో ఉన్నాము లేం కదా. మళ్ళీ మేము మీకు ఇబ్బంది ఎట్లా? వాళ్ళు ఉన్నారు, ముస్లిం వాళ్ళు ఉన్నారు, ఇంకా రోహింగ్యా వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశీ ఉన్నారు. వాళ్ళకి అడగండి, మీకు ధైర్యం ఉంటే వాళ్ళకి అడగండి ఒకసారి. ఇక్కడ చెప్తున్న వాళ్ళు ఏంటంటే తెలంగాణ వ్యాపారస్తులు ఎవరు ఉన్నారో మీ వల్ల వాళ్ళకు వ్యాపారం నష్టం జరుగుతుంది, మీ వ్యాపారాలే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు ఎవరైతే గో బ్యాక్ అంటున్నారు. చూడండి సార్, ఎట్లా ఇబ్బంది అవుతుంది చూడండి సార్. మేము బిజినెస్ చేస్తున్నాము. బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? అంటే ఒక 200 ఇయర్ ముందు ఇక్కడ వచ్చారు, చేస్తున్నాము. హోల్సేల్ బిజినెస్ ఉంది, రీటైల్ బిజినెస్ ఉంది. ఓకే అన్న, నేను వీడియో చూసిన, ఆ వీడియోలో ఒక అన్న చెప్తుండు, ఇది చూడండి మాకు ఇది 20 రూపీస్లో వస్తుంది, వాళ్ళు 15 రూపీస్లో ఎట్లా అమ్ముతారు, బ్లాక్ చేస్తున్నారు. కంప్లైంట్ పెట్టండి అన్న. మీ పోలీస్ స్టేషన్ ఎందుకు వెళ్తలేరు? అంటే బ్లాక్ చేస్తున్నారు అనే విషయమే కాదు, నకిలీ వస్తువులు కూడా అమ్ముతున్నారు మార్వాడి వాళ్ళు కిరాణా షాప్లలో అని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు, చెప్తున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? కుటుంబంకి చెప్తే ఇది గలత్ మాట. ఎవరు చేస్తే దాని మీద కేసు బుక్ చేయండి. కానూన్ లేదా? ఉన్నది కదా కానూన్. మళ్ళీ ఆ కానూన్ నుంచి పోతలేదు. ఒక కుటుంబంకి చెప్తున్నారు మార్వాడి అంటే ఇది తప్పు. ఇంకా పని చేయడానంటే మీకు ధైర్యం ఉంటే మీరు కూడా పని చేయండి. మీకు పని వస్తలేదు మార్వాడికి చూసి చెప్తుంటే ఎట్లా అవుతుంది? అంటే మీ ఫాదరు తాత వాళ్ళు కూడా ఇక్కడే బేగం బజార్లో ఉన్నారా? నేనేం చెప్తున్నా, హైదరాబాద్లో ఫస్ట్ దుకాణం అంటే మాది కచోరీ సమోసాది 1887. మీ షాప్ పేరు ఏంది? ఓజా స్వీట్ అండ్ నమ్కీన్. ఇప్పుడు పెట్టినాం షాప్ పేరు. దాని ముందుగా కైలాష్ నారాయణ దుకాణం, దాని ముందుగా చిత్తూకి షాప్. చిత్తూ షాప్ అంటే 80 ఇయర్స్ ఓల్డ్ చిత్తూ. దాని ముందుగా అంటే బల్దేవ్ హన్స్రాజ్ ఓజా, దాని ముందుగా అంటే శంకర్లాల్ ఓజా. అట్లా మాకు 6 జనాలు అయిపోయింది ఇక్కడ. 6 జనరేషన్ అయిపోయిందా? అవును. మళ్ళా ఎక్కడ పోవాలి? ఎవరు వాడు చెప్పేది పో అంటే ప్రైమ్ మినిస్టరా, సీఎమా, ఎవరు? అట్లా అన్నప్పుడు మీకు ఏమనిపించింది? మార్వాడి కాదు, దానికి బుద్ధి లేదు. బుద్ధి ఉంటే ఇట్లా మాటలు చెప్తారా? మనిషి ఉంటే మంచి ధరకి మాట్లాడతారు. బుద్ధి లేదు, అందుకోసం వాడు చెప్పినాడు. సో మీరైతే ఎవరికి భయపడని అంటున్నారు, ఎక్కడికి వెళ్ళేది లేదంటున్నారు. భయపడాలంటే దేవుడి నుంచి. మాకు 2010లో ఇక్కడ మేము రామనవమి జులూస్ తీసుకోపోతే నా మీద 23 కేసులు పెట్టారు. 23 కేసులు నాన్ ఏబుల్. మళ్ళా 12 సార్లు మేము కోర్టుకి తిరిగినాం. రాజాసింగ్ A1, నేను A14, నా తమ్ముడు A15, A16, 72 మంచి మేము కోర్టులో తిరిగినాం 12 ఇయర్. భయపడలేదు. మళ్ళీ ఎవరి నుంచి భయపడాలి? దేవుడు ఉన్నాడు కదా, నాకు న్యాయం వచ్చింది. సో ఈ విషయంలో దేవుడే న్యాయం చేస్తాడు అంటున్నారు. అవును, ఉన్నాడు, దేవుడే న్యాయం చేస్తారు. మళ్ళా మంచికి బుద్ధి లేదంటే వాడు కొడతాడు. వాడు కొడితే కనిపలేదు, కనిపించారు అంటూ కనిపించరు. వాడు కొడితే దాన్ని కనిపించరు.